బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం ఉత్తమ సేవలు అందజేసిన ప్రతి ఉద్యోగి ప్రజల మనస్సుల్లో చిరకాలం నిలిచి ఉంటారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎం అండ్ హెచ్ఓ ఎం దుర్గారావు దొర అన్నారు. రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా పనిచేసిన అల్లంపల్లి సరోజిని పదవి విరమణ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డిఎం అండ్ హెచ్ఓ దుర్గారావు దొర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సరోజిని 33 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగా అందులో 22 సంవత్సరాలు బుట్టాయగూడెం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి ఆ ప్రాంత ప్రజల మన్ననలు అందుకోవడం అభినందనీయమన్నారు. ఎంపీపీ నౌడు వెంకటరమణ, చాణక్య నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ సరోజిని అంకిత భావంతో పనిచేసి అధికారులు ప్రజల మన్ననలు పొందారని అభినందించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా సరోజిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వైద్య ఆరోగ్య సిబ్బంది, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. విద్యాసాగర్ గారేమో ఎంపీటీ న్యూరో అంటే మాస్టర్ ఫిజియోథెరపీ చేశారండి. అలాగే వినయ్ సాగర్ గారేమో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారండి. వారిరువురు కూడా చక్కని క్రమశిక్షణతో విద్యాబుద్ధులను నేర్చుకున్నారు అని మేడం చెప్తా ఉన్నారండి. నేర్పించలేదటండి. నేను చేసే సేవలు దేవుడు వారికి వివరించి చెబుతూ ఉన్నాడేమో ఏ రోజుకి ఆ రోజు. అందుకని ఏనాడు కూడా క్రమశిక్షణ రాహిత్యంతో మీ పిల్లలు పెరుగుతున్నారనే కంప్లైంట్ ఏ స్కూల్ నుంచి రాలేదు. ఫిజికల్ సమాజంలో ఉన్న పరిస్థితులు చాలా అంటే అవగాహన లేని రోజులే. అట్లాంటి రోజుల్లో మరి ఉద్యోగంలో కూడా వర్క్ చేస్తానని చెప్తున్నారు. తను రియల్లీ చాలా గ్రేట్గా అటువంటి అట్మాస్ఫియర్ అటువంటి లీడర్స్ వర్క్ చేయడం అనేది. ఎందుకంటే ప్రతి విషయం కూడా పబ్లిక్కి మనం ఎవరైనా క్యాంప్స్ ద్వారా తెలియజేయాలి. లేకుంటే వ్యాధుల పట్ల అవగాహన తక్కువ. అక్కడ చిన్న చిన్న వాటికి కూడా డెస్క్ రిపోర్ట్ అవుతుంటాయి ఆ ఏరియాస్. అటువంటి చోట మరి చాలా సంతోషం. ఎందుకంటే మాకు రాయవరం వచ్చిన తర్వాత తక్కువ కాలం పనిచేయడం జరిగింది. తక్కువ కాలం పనిచేసినా కానీ ఆవిడ ముందు నడిపించి మనకి సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమం అయ్యేలాగా ముందుండి ఆవిడ కూడా న్యాయం చేస్తారు. ముఖ్యంగా వైద్యులని దేవుడిగా భావించి ప్రజలకు గౌరవిస్తారని, వృత్తిలో ఉన్న మీరందరూ కూడా వృత్తికి న్యాయం చేయాలని, అందరూ కూడా సరోజిని గారిని నేర్పించుకోవాలని మనసావాసం కోరుకుంటూ నాకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ద్వారా పుష్పగుచ్చాన్ని మరియు మెమోంటో జ్ఞాపికను బహుకరిస్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దయచేసి అలాగే మా యూనియన్ తరఫు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క అతిరథ మహాసరులందరికీ కూడా నా నమస్సులు అండి. చాలా కష్టాలకు వచ్చారు, చాలా దూరం నుంచి. వాళ్ళ ప్రేమను బట్టి, నా గురించి వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే సార్, మీరు చెప్పినట్టు మీ యూనియన్లో కొనసాగుతాను తప్పనిసరిగా. మీరు చెప్పినట్టు ఏ పరిగ్రహమన్నా వస్తానండి. ఇంకా ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చారో వారందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ మైసెట్ కానీ రాత్రంతా వర్క్ చేసిన వారు కానీ వీరందరికీ కూడా నా